నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 1000 కోట్లతో కోకోకోలా కంపెనీ ప్రారంభించిన సీఎం రేవంత్. సుప్రీంకోర్టు ప్రాంగణంలో అగ్ని ప్రమాదం. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి ఒక వేగు చుక్క కవిత. టెన్ స్టార్ షిప్ దగ్గరకు వెళ్లకుండా పవన్ ను అడ్డుకుందెవరు? పేర్ని నాని. బీజేటీ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ అడిలైడ్ చేరుకున్న టీమిండియా. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ లో 1000 కోట్లతో నిర్మించిన కోకోకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్లాంట్ లో కలియ తిరిగారు. కూల్ డ్రింక్ తయారీ వివరాలను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, కొండా సురేఖ ఉన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సోమవారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు నెంబర్ 11, 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సుప్రీంకోర్టు సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన నేపథ్యంలో 12వ నెంబర్ గదిలోని బెంచ్ నేటి వివరాలను నిలిపివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు వరదలా పారాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో తిట్లు ఏరులై పారుతున్నాయని సెటైర్లు వేశారు. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా పాలన కొనసాగుతోందన్నారు. కేసీఆర్ మొక్క కాదని వేగు చుక్క అని చెప్పారు. కేసీఆర్ రేవంత్ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణను తీసుకొచ్చారని పేర్కొన్నారు. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతున్నాయి తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేశాడట. మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూడగలుగుతాడా? అసలు ఆలోచన చేయగలుగుతాడా? ఆయన ఈయనకు అర్థమవుతాడా? అంతం చిక్కుతాడా? ఈయన వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకుందాం మనం. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్కములోని అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరికి పోయినాం. డిప్యూటీ సీఎం పవన్ కాకినాడ పోర్టుకు వెళ్లి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడం అభినందనీయమని పేర్ని నాని అన్నారు. కానీ దీనిపై తనకు అనుమానాలున్నాయని చెప్పారు. స్టెల్లా షిప్ ను తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కెన్ స్టార్ షిప్ ను ఎందుకు వదిలేశారు? ఆర్థిక మంత్రి వియంకుడు అందులో బియ్యం తరలిస్తున్నట్లు మాకు అనుమానాలున్నాయి. కెన్ స్టార్ షిప్ లోకి వెళ్లొద్దని పవన్ కు సీఎం చంద్రబాబు చెప్పారా? ఆయనను అడ్డుకుందెవరు అని ప్రశ్నించారు పేర్ని నాని. ఈ స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో. ఆ స్టెల్లాలో దగ్గర 36 మంది ఎక్స్పోర్టర్స్ కలిసి 35,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు. 36 మంది ఎక్స్పోర్టర్స్ 35,000 టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చుకున్నారు. కెన్ స్టార్ అని ఉంది అసలు సినిమా. అక్కడ ఒకే వ్యక్తి, ఒకే ఎక్స్పోర్టర్ 42,000 టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ రెండు అక్కడ లంగరేసి ఉన్నాయి, రెండు లోడ్ అవుతున్నాయి. ఆ కెన్ స్టార్ కి మాత్రం వెళ్ళరు. ఈయన కెన్ స్టార్ కి ఎందుకు వెళ్ళరంటే ఆయన సీను అని చెప్పని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు కోడలు తండ్రి వేల్పూర్ సీను ఏదంతా నాకు వాళ్ళే చెప్పారు. ఆ పేర్లన్నీ కూడా తగిలింది నాకు. అసలు మిమ్మల్ని షిప్లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు ఎవరు? పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది ఇద్దరు, అంటే పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు. ఆ ఇద్దరు మీతో బోట్లో ఉన్నారు. మరి ఎందుకని పర్మిషన్ ఇవ్వలేదు? వాళ్ళ మీద చర్య అంటే మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రాని పర్మిషన్ ఇవ్వకుండా జిల్లా కలెక్టర్నేమో పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా? బీజేటీ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ ఆడటానికి టీమిండియా అడిలైడ్ చేరుకుంది. డిసెంబర్ 6న ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్ట్ కు జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 11తో నిన్నటి మ్యాచ్ గెలిచింది.
తొలి టెస్టు బుమ్రా సారథ్యంలో 295 రన్స్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. రెండవ టెస్టుకు రోహిత్ సారథిగా వ్యవహరించనుండగా బ్యాటింగ్ ఆర్డర్ పై స్పష్టత రాలేదు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki